వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని పాలేరు చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు పాలేరు రిజర్వాయర్ కు 2 సార్లు చేప పిల్లల్ని విడుదల చేశామని, మత్స్య కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ సంవత్సరం రాబోయే 15 రోజుల్లో పెద్ద సైజు గల రొయ్య పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియం మేజర్ రిజర్వాయర్ విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్ట సాయి కుమార్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. సంవత్సరానికి ఒకసారి మీరు లాస్ట్ ఆడబిడ్డలు తీసుకోండి. ఆడబిడ్డలు గొబ్బరికాయ ఇసుకేస్తారు అన్ని దీని దీన్ని ఏం కాదు, మన 2 నడవదుగా నాకు వస్తుంది. ఆగలేదు నేను ఇప్పుడు అడ్డలే తర్వాత కొట్టాలి కొట్టాలి ఆడబిడ్డలు కొట్టాలి. రామా ఈ గంగమ్మ తల్లికి ఇంకా ఓకేనా? రైట్ తీసుకోండి. మళ్ళీ ఒకటి తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. అన్ని ఒక రకమేనా? 3 రకాలు. రొయ్య పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు, కొద్దిగా పెద్ద సైజు వేస్తే బాగుంటుందని. తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియము మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ, కట్టుబాటుతనం ఉంది. పేదోడి కష్టమేంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో గొప్పతనాలకో ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం
గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. పేదోళ్ళైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తూ ఎక్కడా పేదవాళ్ళు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబుట్టువులకి, నా అన్నదమ్ములకి శిరస వంచి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో మత్స్య సంపద